అందరికీ నమస్కారం. నిన్న మంగళగిరిలో జరిగినటువంటి దీక్షలో బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి దీక్షలో నిన్న ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ వ్యక్తి హైదరాబాద్ తెలంగాణ సంబంధించినటువంటి శ్రీనివాస యాదవ్ అని తెలిసింది. ఇక్కడున్న యాదవ సోదరులందరికీ నా నమస్కారం. యాదవ సోదరులు అంటే మాకెంతో గౌరవం. ఇది ఒక కులానికి సంబంధించింది కాదు. ఒక బీసీవై పార్టీ అంటే బీసీల హక్కుల కోసం పెట్టానన్నారు, తప్పు లేదు, పోరాడవచ్చు. రామచంద్ర యాదవ్ గారిని కూడా మేము అభినందిస్తున్నాం. కానీ అది అడ్డం పెట్టుకొని శ్రీనివాస యాదవ్ అనే ఒక యదవ పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు పేలవటే కాకుండా ఇష్టం వచ్చినట్టు వాడు ఈడు అని సంబోధించారు. శ్రీనివాస యాదవ్ అనే ఒక యదవకి మేము ఒకటే చెప్తా ఉన్నాం. గతంలో పిఆర్పి పార్టీ పెట్టి చిరంజీవి గారు బీసీలకు 100 సీట్లు ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే పిఆర్పి పార్టీ. గతం ఎప్పుడు కూడా ఏ పార్టీ ఇవ్వని విధంగా 100 సీట్లు ఇచ్చినటువంటి గొప్ప మనసున్న మహారాజు చిరంజీవి గారు. అరే బాబు శ్రీనివాస్ యాదవ్, నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేవాడు అయ్యావా? నువ్వు రోజుకో పార్టీలో ఉంటారు ఎదవా. నీ బతుకేంటో నువ్వు తెలంగాణలో చూసుకోరు ఎదవా. నువ్వు ఆంధ్రాకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే బోడుకోవు. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డగోలు రౌడీజాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని రౌడీజం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం తను తగ్గి ఈ కూటమిని గెలిపించి ఇచ్చిన మాట ప్రకారం మన్యం ప్రాంతంలో కానీ బీసీ కాలనీలో కానీ ఎస్సీ కాలనీలో కానీ పంచాయతీ రాజ్ శాఖ నుంచి రోడ్లు కానీ కుళాయిలో వాటర్ కానీ అనేకమైన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వెవరో తెలియదు, కావాలని కుల పిచ్చితో కులాల్ని రెచ్చగొట్టే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు బీసీ సోదరులంటే మాకు చాలా అభిమానం. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల కోసం జనసేన పార్టీ ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, అణగారిన వర్గాల కోసం నేను జనసేన పార్టీ స్థాపించా, సామాన్యులు రాజకీయాల్లో ఉండాలని. నువ్వు ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడావు. శ్రీనివాస్ యాదవ్, నీకు సిగ్గు లజ్జం ఉంటే, నీకు దమ్ముంటే నువ్వు మీ బాబుకు నువ్వు పుడితే రా చూసుకుందాం. మా విజయవాడ, నా పేరు అమ్మిశెట్టి వాసు. నువ్వు వ్యక్తిగతంగా ఈసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ నువ్వు విమర్శిస్తే నీ నాలిక కోస్తావని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక జనసేన పార్టీకి కాదు, ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్న యువత అందరూ కూడా ఆయన నాయకత్వం కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇలాంటి నాయకుడు కదా మన రాష్ట్రానికి కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఆయన కోరుకుంటా ఉంటే, నువ్వు కులం మత్తులో కుల గజ్జితో నువ్వు 2 కులాల మధ్య బీసీ చిచ్చు పెట్టడానికి నువ్వు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు మాట్లాడిన మాటలు వింటా ఉంటే నిన్ను కన్న తల్లి సిగ్గుపడే విధంగా నువ్వు మాట్లాడావు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూసిన ప్రతి తల్లి కూడా గర్వపడతా ఉంది. రాజకీయాలంటే పవన్ కళ్యాణ్ గారి లాగా చెయ్యాలి, సాయం అంటే పవన్ కళ్యాణ్ గారిలా చెయ్యాలి. కులాలకి మతాలకు అతీతంగా
పవన్ కళ్యాణ్ గారు పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఆయన నిజాయితీగా అడవి శాఖ కానివ్వండి, పంచాయతీరాజ్ శాఖ కానివ్వండి, ఆ శాఖల్లో ఎంత నిజాయితీగా చేస్తున్నారో తెలియాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డులు ఒకసారి చూడాలి. నువ్వు చదువుకున్న వాళ్ళలాగా ఉన్నావు, కానీ సంస్కారం లేదు, నీకు సిగ్గు లేదు. ఎందుకంటే నువ్వెక్కడో తెలంగాణ అంటే మాకు ఎంతో గౌరవం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, నా పార్టీ పుట్టింది తెలంగాణలోని, ఆయన ఉన్నది తెలంగాణని, తెలంగాణ తల్లిలాగా భావించే పవన్ కళ్యాణ్ గారిని అలాంటి తెలంగాణలో, తెలంగాణ అంటే పోరాటే వీరులు పుట్టిన తెలంగాణ నుంచి వచ్చి నువ్వు నాలుగుకి ఏదో వస్తే అది మాట్లాడుతున్నావు అంటే సిగ్గుందా అని అడుగుతూ ఉన్నాం. ఇలాంటి సిగ్గులేని వ్యక్తి ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టడానికి నిజాయితీమైన పవన్ కళ్యాణ్ గారిని నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఒక బీసీ కులంలో గౌడ్ కులానికి చెందినటువంటి శంకర్ గౌడ్ గారిని మరి అక్కడున్న రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినటువంటి గొప్ప మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తన సొంత డబ్బులు కోట్ల రూపాయలు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఖర్చు పెడతా ఉన్నారు. ఏ రోజు ఆయన కులం కోసమో ఒక మతం కోసమో ఏ రోజు ఆయన రాజకీయాలు చేయలేదు. అలాంటి మంచి మనిషి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే శ్రీనివాస్ యాదవ్, నువ్వు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేశావో అవి వాపస్ తీసుకోకపోతే నిన్ను తాట తీస్తాం. 2 రాష్ట్రాల్లో ఉన్న జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నిన్ను ఎక్కడ తిరగనీరని, నువ్వు ఎక్కడ కనపడినా నీ ముఖాన పేడ వేస్తారని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి గొప్ప నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి యదవలను కానీ మాట్లాడిస్తే బోడే రామచంద్ర యాదవ్ గారికి కూడా మేము చెబుతా ఉన్నాం, మీరు మంచిగా పోరాడుతూ ఉన్నారు బీసీల హక్కుల కోసం, ఎప్పుడు కూడా మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ ఇలాంటి చెత్త నా కొడుకులు పెట్టుకుంటే మీ గౌరవం కూడా పోద్దని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఇలాంటి చెత్తగాల్ని ఖండించాలి. ఎందుకంటే భావజాలం ఉన్నలాంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు వ్యక్తిగతంగా విమర్శిస్తే కోట్లాది మంది అభిమానులు తిరగబడతారని మేము హెచ్చరిస్తా ఉన్నాం.